హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జినిస్ గ్లోబల్. నేను మీ గణేష్. 22న రైతు భరోసా చాలా పెద్దగా రాసిండు వార్త. మరి ఇంత పెద్దగా రాసిండు అంటే తప్పకుండా పడుతుంటే కనబడుతుంది. అన్న రైతు ఖాతాలలో రైతు భరోసా పడే అవకాశం ఉందా? ప్రజలారా ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. పడుతుంది అంటేనేమో ఎస్ అని కామెంట్ చేయండి, మాకు నమ్మకం లేదు అంటే నో అని కామెంట్ చేయండి. ఇది మాత్రం జర తప్పకుండా చేసే ప్రయత్నం చేయండి. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ తొలి విడత 3 ఎకరాల లోపు రైతులకు 3,590 కోట్లు, 70 లక్షల మందికి చిన్న సన్నకారు రైతులకు 3 విడతల్లో పెట్టుబడి సాయం ఇవ్వడానికి రెడీ చేస్తా ఉన్నాడట. ప్రభుత్వం ఈ నెల 22న విడుదల చేయడానికి సంసిద్ధం అవుతా ఉన్నారు. రైతు భరోసా ఇష్యూ తెలంగాణలో ఎంత హాట్ టాపిక్ అయిందో ఈ ఇష్యూ రాహుల్ గాంధీ మీ దగ్గర కూడా పోయిందట. ప్రతిపక్షం మాట్లాడుకొచ్చింది ఏంటంటే రైతు భరోసా కాదు రాహుల్ భరోసా అని చెప్పి ప్రతిపక్షం మాట్లాడుకొస్తా ఉంటే, రాహుల్ భరోసా కాదు రైతు భరోసానే అని చెప్పి ముఖ్యమంత్రి ఈ విధంగా మళ్ళీ రైతు భరోసా ఇస్తాము అని చెప్పి డేట్ ఫిక్స్ చేసిండు. మరి ఈ డేటుకు తప్పకుండా రైతు ఖాతాలలో జమ చేసే ప్రయత్నమే చేస్తున్నాడు. 3,590 కోట్లు ఇప్పుడు వెచ్చించి 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. దీంట్లో 70 లక్షల మంది చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం సమకూరనుందట. దాదాపు 70 లక్షల మంది చిన్న సన్నకారు రైతులకు 2 విడతల్లో పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో 3 ఎకరాల లోపు రైతులకు మొత్తం 3,590 కోట్ల మేర నిధులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ఇప్పుడు పడే రైతు భరోసా ఓన్లీ ఈ యాసంగి మాత్రమే. ఇప్పుడు రైతు భరోసా వేసేది యాసంగి మాత్రమే. మనది మిగతా ఒక 2 టర్ములు ఎగగొట్టినట్టే. 2 టర్ములు మనకు రైతు భరోసా ఎగగొట్టినట్టే. కేవలం ఇప్పుడు పడేది మాత్రమే రైతు భరోసా. ఇంతకుముందు 2 టర్ములు మర్చిపోండి మరి మీరు, అది రాదు. కేవలం ఇప్పుడు ఈ ఎండాకాలం మాత్రమే మీకు రైతు భరోసా వస్తుంది. ఇప్పుడే ఎకరానికి 6,000 చొప్పున వస్తుంది. అందులో మళ్ళీ 3 ఎకరాల లోపు ఉన్న క్యాండిడేట్లకు మాత్రమే ఇప్పుడు పడుతుంది. తర్వాత మెల్లగా 5 ఎకరాలు 10 ఎకరాలు అట్లా వేసుకుంటా పోతారట. 3,590 కోట్ల మేర నిధులను నేరుగా వారు బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. రైతులపై ఆర్థిక భారం పడకుండా, దళారుల ప్రమేయం లేకుండా ఈ ప్రక్రియ అత్యంత వేగంగా చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. రైతు భరోసాలలో దళారులు ఎందుకుంటారు? దళారులకు సంబంధం ఏమున్నది రైతు భరోసాకు? రైతు భరోసా డైరెక్ట్ నేరుగా ఖాతాలలో పడేదే కదా, మీరు కొట్టితే పడేదే కదా, ట్రెజరీ నుంచి పడేదే కదా. మళ్ళా మధ్యలో దళారులు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? దళారులకు సంబంధం ఏముంటుంది దీంట్లో? వాళ్ళు ఏమన్నా రైతు భరోసా ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారా? లేదు కదా. మీరు శాటిలైట్ ద్వారా, సర్వే ద్వారా, ఎవరైతే ఆన్లైన్లో ల్యాండ్ ఉందో వాళ్ళ ద్వారా అన్నీ చూసుకొనే మీరు ఇస్తా అంటున్నారు. సో అలాంటప్పుడు మధ్యవర్తులకు దళారులకు సంబంధం ఏంటి ఇందులో? మీకే తెలుస్తుందంతా. ప్రభుత్వ ఆర్థిక వెసులుబాటు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 3 విడతల్లో పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయనున్నారు. తొలి విడత పూర్తయిన 20 రోజుల తర్వాత 2వ విడత కింద మళ్ళీ 2,650 కోట్లను విడుదల చేసేలా స్పష్టమైన ప్రణాళిక రూపొందించారు. ఆ తర్వాత ఏప్రిల్లో నెలాఖరు నాటికి 3వ విడత నిధులు చెల్లించి ఈ సీజన్ సంబంధించి పంపిణీ 100% పూర్తి చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,50,00,000 ఎకరాలకు సాగు మిగిలిగాను మొత్తం 9,000 కోట్లు 3 దశల్లో బదిలీ చేయనున్నారు. ఎకరానికి ఏటా 12,000 చొప్పున ఇస్తుండగా ఈ ఏడాది ప్రస్తుత సీజన్కు ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం చేతికి అందనుంది. ఎకరానికి యాక్చువల్గా 2 విడతలు కదా 12,000 ఇవ్వాలా, కానీ 6,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారట. ఎవరైతే ఆన్లైన్లో ఉంటుందో పాస్బుక్ వాళ్ళకు ఇవ్వడానికి రెడీ అయి ఉన్నారట. అయితే నేను రైతులకు ఏం చెప్తున్నా అంటే, రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ ఉంది. మీరు ఒక్కసారి మీ పట్టా పాస్బుక్ను ఆన్లైన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఫస్ట్. చాలామంది రైతు భరోసా వస్తలేదు, నాకు పడతలేదు అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఎందుకు పడది అంటే, రైతు భరోసా ఒక్కొక్క టైంలో డిఎస్ పెండింగ్ ఉన్న పట్టాదారు పాస్బుక్లకు కొంతమందికి రైతు భరోసా పడదు. దాన్ని మీరు గమనించాలి. రైతు భరోసా పడాలి అంటే ఆన్లైన్లో పర్ఫెక్ట్గా ఉండాలి. అలా అయితేనే మీకు తప్పకుండా రైతు భరోసా పడుతుంది. మీరు మీ డిఎస్ పెండింగ్ను ఇప్పుడే క్లియర్ చేసేసుకోండి.
ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీస్ పోయి డిఎస్ పెండింగ్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసేసుకోండి. రైతు భరోసా పడలేదు అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, అందుకోసమే ఇలా చేస్తున్నారు. మళ్ళా చాలామంది బ్యాంకు వాళ్ళు మొండి బకాయిల కింద చాలామంది రైతు భరోసా అకౌంట్లలో జమ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఆపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ప్రభుత్వం కూడా కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ పాస్, రైతు భరోసా నిధులు ఆపకుండా వాళ్ళు చేతిలో ఇచ్చే విధంగా చేయాలి. ఎందుకు అంటే రైతులు ఇప్పుడు పెట్టుబడి సాయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, మందులు పిచికారి మందుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మొండి బకాయి కింద ఉన్న కొన్ని ఏదైతే క్రాప్ లోన్లు ఉన్నాయో వారిని వీళ్ళు అకౌంట్ హోల్డ్లో పెట్టి రైతు భరోసా తీయకుండా కూడా చేస్తూ ఉన్నారు. ఆ విధంగా కూడా ప్రభుత్వానికి కొంచెం దృష్టి పెట్టాలి, రైతులకు న్యాయం చేసే విధంగా ట్రై చేయాలి. ఇక వీళ్ళు వసూలు చేయకపోతే వాని ప్రాబ్లం, అది ఈ రైతుల ప్రాబ్లం అయితే కాదు. అందుకోసమే దయచేసి ఇది చేసే ప్రయత్నం చేయాలి. ఇక ఇంకోటి, మీకు ఏదైనా రైతు భరోసా విషయంలో మీకు ఎందుకు పడలేదు ఏంది అని చెప్పడానికి ఇక్కడ మీకు ఒక సైట్ ఉంటుంది, భూభారత్ సైట్ ఉంటుంది. ఆ భూభారత్ సైట్లో మీరు ఓపెన్ చేయవచ్చు. ఓపెన్ చేసి మీ పట్ట పాస్బుక్ చూసుకోండి, పట్ట పాస్బుక్ చూసుకొని ఆన్లైన్లో ఉందో లేదో చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వేసే అకౌంట్ ఏ విధంగా వస్తుంది అంటే ఈనాష్ ఒక సర్వీస్ ఉంటుంది కదా, మీ ఆధార్ కార్డుకు అకౌంట్ ఏదైతే లింక్ ఉంటుందో దాన్ని వాళ్ళు తీసేసుకొని ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అకౌంట్కు ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అయితే లింక్ ఉంటుందో దాంట్లో పడతాయి. 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీరు పడతాయి అని చెప్పి మీరు చేయవద్దు. ఇదివరకు మీరు ఇచ్చిన అకౌంట్ కూడా అగ్రికల్చర్ ఆఫీస్లో ఉండే అకౌంట్లో కూడా పడతాయి. కాబట్టి మేజర్ అకౌంట్ ఏదైతే ఉందో మీరు పనిచేసే అకౌంట్ ఇచ్చుకోవాలి, మిగతా అకౌంట్లను హోల్డ్లో పెట్టించుకోవాలి అంతే. ఎందుకంటే ఈ ఒక బ్యాంక్ అకౌంట్లో క్రాప్ లోన్ ఉంటుంది, ఒకటేమో క్రెడిట్ కార్డు, ఒకటేమో అది ఇది లడ్డు కొట్టి అన్నీ ఉంటాయి మనం అన్నాక. కానీ అలా పడ్డ తర్వాత ఆగిపోయింది అనుకో, ఇక మీరు నాకు పడలేదు, నాకు గిట్లా చేసిండు గట్లా చేసిండు అని చెప్పి మీరే ఇబ్బందులు పడతారు. అందుకోసమే మీరు అది చేసుకునే ప్రయత్నమే చేయండి. ఈ ధరణి పోర్టల్లో మీ పట్టదారు పాస్బుక్ ఉంటుంది కదా, మీరు కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ ఉంటుంది కదా, అడిగి పోయి మీ ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పే ప్రయత్నం అయితే చేసుకోర్రి. మీరు ఫస్ట్ చూసుకోండి, నాకు వల్లేదు, నాకు పడ్డది, అయ్యో నాది ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పి చేయడం కంటే మీరు ఫస్ట్ ఇప్పుడు పోయి మీ ల్యాండ్ ఏదైనా ప్రాబ్లం ఉందా. ఈ రోజులలో దొంగన కొడుకులు ఉన్నారు, మొత్తం ఒక ల్యాండ్ మీద పట్ట వేసుకునే బాపతలు ఉన్నారు. కాబట్టి ఏంటంటే మీరు చేయాల్సిన పని ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసి దీంట్లో మీ స్టేటస్ ఎందుకు తెలుసుకోవాలి అంతే. తెలుసుకొని కరెక్ట్గా ఉందంటే ఫైనల్గా మీకు రైతు భరోసా పడ్డట్టే. చూసుకోండి ఒకసారి.